అన్నా ఒక ఎగ్ రైస్ తిన్నాను, ఎంతైందన్నా? 60 రూపాయలన్నా. ఏంటన్నా 50 రూపాయలే కదా, రోజు ఇక్కడే వచ్చి తింటాను, ఇప్పుడు 60 రూపాయలు అని చెప్తున్నావు? అన్న గుడ్లు నూనె రేట్లు అన్ని పెరిగినాయి కదన్నా, అందుకే 60 రూపాయలు చేసినామన్నా. ఏంటన్నా నన్నే పిచ్చోడిని చేద్దాం అనుకుంటున్నారా? అవన్నీ రేట్లు పెరిగితే నేనేం చేయాలన్నా? తిన్న డబ్బులు నీకు ఇవ్వని, ఏం చేసుకుంటావు చేసుకో. ఎందుకన్నా తిడుతున్నావు? నిజంగా రేట్లు పెరిగిండొచ్చు కదా. రే నువ్వెవరో చెప్పడానికి? నేను నీతో మాట్లాడుతున్నానా? నేను ఆయనతో మాట్లాడుతున్నాను రా. అలా అనకండి అన్న, లాస్ అవుతుందన్నా, ప్లీజ్ అన్న, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్న. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏం చేసుకుంటావు చేసుకోపోరా. రే వాడ్రా. ఈ రోజు ఎలాగైనా వీడికి తిక్క కుదరాలరా. సరేరా అన్నా, ఒక 2 లీటర్స్ 7up ఇవ్వండి. తీసుకోండి అన్న. ఎంత ఇది? 110 రూపీస్ అన్న. పక్క షాప్ లో అంతా 95 ఇస్తుంటే నువ్వేమో 110 అంటావా? మోసం చేద్దామని చూస్తున్నావా ఏంటి? లేదన్నా, రేట్లు పెరిగినాయన్న, కూలింగ్ చార్జెస్ కూడా ఉంటాయి కదన్నా. ఏంట్రా ఏవి ఎంత రేటో మాకు తెలీదా? రే తీసుకుని పోదాం రారా, 1 రూపాయి ఇచ్చేది వాడికి ఏం చేసుకుంటారో చూసుకుందాం. అన్న అలా రాదన్నా. రే ఒకసారి చెప్తే అర్థం కదా, ఏం చేసుకుంటారో చేసుకో. అన్న అలా రాదన్నా. ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి.